కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు వ్యభిచారమును నిషేధించాడు, అక్రమ సంబంధాలు వద్దన్నాడు. సహజీవనం పేరిట ఈ రోజున ఎంతోమంది కోహాబిటేషన్లో ఉంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? స్వలింగ సంపర్కము పాపము అన్నాడు, అయినా కూడా నడుస్తున్నది. హోమోసెక్షువాలిటీ పాపం అన్నాడు కదా. లెస్బియన్ వెడ్డింగ్స్, లెస్బియన్ మ్యారేజెస్, gay marriages, what's happening all over the world in our human society? We are committing a worst sin, a sin that irritates God, a sin that can grab us and take us into the bottom of the pit of the hell. మన నాశనాన్ని మనమే కోరుకుంటున్నాం. వ్యభిచారాన్ని దేవుడు నిషేధించాడు 100%. లేఖనాధారం ఇదిగో. ద్వితీయోపదేశకాండము 23:17లో ఇశ్రాయేలు కుమార్తెలలో ఎవతయు వేసిగా ఉండకూడదు, ఇశ్రాయేలు కుమారులలో ఎవడు కూడా మేల్ ప్రాస్టిట్యూట్గా, మగవేశ్యగా అనగా పురుషగామిగా ఉండకూడదు. స్త్రీలు కానీ పురుషులు కానీ వేశ్యా వృత్తిలో ఉండకూడదు. లేవియకాండంలో కూడా 18:22లో స్త్రీ శయనము వలె పురుష శయనము ఉండకూడదు. ఇలా చేయడము దేవుని దృష్టికి అసహ్యము. ఇదే లేవియకాండము 20:13 ఒకడు స్త్రీతో శయనించినట్లు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయక్రియను చేశారు కాబట్టి వారికి మరణ శిక్ష. శారీరకంగా మరణ శిక్ష, చచ్చిన తర్వాత నరకంలో కూడా ఆధ్యాత్మికంగా మరణ శిక్ష. నీకు తమ శిక్షకు తామే కారకులు. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ ఓన్ డీడ్స్. మార్కు సువార్త 10:6-9 వరకు ఉన్న సందర్భం చూడండి. సృష్టి ఆది నుండి దేవుడు మనిషిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగచేశాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు. కాబట్టి వారు ఇక ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉంటారు. ఇది పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ఒక సంబంధము. ఇది హోలీ రిలేషన్షిప్. ఇది ఒక భార్య ఒక భర్త, వీరు వారిద్దరి మధ్య కలిగి ఉన్నటువంటి సంబంధము, ఒకే సంబంధము, ఒకే శరీరము. ఇది పరిశుద్ధమైన కార్యము. వారు పిల్లల్ని కనవచ్చు, వారు ఒకరిని ఒకరు కలుసుకోవచ్చు. సృష్టి ఆది నుంచి పురుషుడు స్త్రీతో, స్త్రీ పురుషునితో ఉండాలని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఈ రోజున పురుషులు పురుషులతో, స్త్రీలు స్త్రీలతో ఇలా చేయడం తప్పు కదా, పాపము కదా అంటున్నాడు. రాజుల మొదటి గ్రంథము 15:11-12 ఆస తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని పురుషగాములను అనగా మగ వేశ్యావృత్తిలో ఉన్నటువంటి మగవాళ్లను, హోమోసెక్షువల్స్ను దేశములో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నింటినీ పడగొట్టాడు. ఆసా ఒక పౌరుషము కలిగినటువంటి వ్యక్తి. దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకున్నటువంటి మరొక మహారాజు ఆసా. పౌరుషం. ఎవడవాడు తప్పు చేస్తున్నాడా పంపించే, బయట పంపించే, చంపే, లేదంటే బయట పంపించే. నా దేశంలో వాడు ఉండకూడదు. పరిశుద్ధుడైన దేవుని ఆరాధించేటువంటి సమాజ మందిరము ఎక్కడ ఉన్నది, అటువంటి మనుషులే ఇక్కడ ఉన్నారు, అక్కడ అలాంటి వాళ్లే ఉండాలి, ఇంకెవడు ఉండకూడదని పౌరుషము. వారు పితరులు పొరపాటున తయారు చేసుకున్న విగ్రహాలను, ఉన్నత స్థలాలు అన్నిటినీ కూడా, బలిపీఠాలను మొత్తం పడగొట్టేశాడు. కొరింథీ సంఘానికి రాసినటువంటి మొట్టమొదటి పత్రికలో పౌలు గారు అంటున్నాడు కదా, 6:9-10 జారులైనను అనగా సెక్షువల్లీ ఇమ్మోరల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, విగ్రహారాధకులైనను ఐడలీటర్స్, వ్యభిచారులైనను ప్రాస్టిట్యూట్స్, ఆడంగితనము గలవారైనను లేదా పురుష సంయోగులైనను అనగా హోమోసెక్షువల్స్ దేవుని పరలోక రాజ్యమునకు వారసులు కానేరరు. అయిపోయింది కదా, హెన్స్ ప్రూవ్డ్. లేఖనాధారం ఇంతకంటే ఇంకేం కావాలి మీకు? ఇక్కడ చూడండి, యెరూషలేములో ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆ జనాభా లెక్క వివరం చెప్తాను చూడండి, డిస్ప్లేలో చూపిస్తాను. యెరూషలేములో 9,13,438 ప్రస్తుతానికి ఉన్న సర్వే అండి ఇది. సో రఫ్లీ 9 లక్షల చిల్లర. టెల్ అవీవ్ ఇది చాలా ప్రధానమైన నగరము. ఇక్కడ 4.5 లక్షల మంది నివసిస్తున్నారు. హైఫా ఇది కూడా చాలా డెన్సిటీ ఉన్నటువంటి
మనుషులు ఎక్కువగా నివసించేటువంటి ఒక పట్టణ ప్రాంతము. నగరానికి కొంచెం తక్కువగా, పట్టణానికి ఎక్కువగా ఉంటుంది. 2,80,000 మంది నివసిస్తున్నటువంటి ఒక ప్రాంతము. ఇప్పుడు ఈ 3 ప్రాంతాల్లో ఎంతమంది నివసిస్తున్నారో మీకు అర్థమైంది. ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము తర్వాత ప్రధాన పట్టణముగా ఉంటున్నటువంటి 4.5 లక్షల మంది నివసిస్తున్నటువంటి ఈ టెల్ అవీవ్ యాఫో అనేటువంటి ఈ ఒక్క నగరంలో విపరీతమైన పాపులేషన్ పెరుగుతూ ఉన్నది. ప్రాస్టిట్యూషన్కి టెల్ అవీవ్ నగరము పెట్టింది పేరు. నైట్ లైఫ్ భయంకరంగా ఉంటుంది. మరి దేవుడు అక్కడ ఏమన్నాడు ద్వితీయోపదేశకాండంలో? ఇశ్రాయేలు ప్రజలలో మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వేసెలుగా, వేసెకత్తెలుగా, వేసెగండ్రగా, పురుషగాములుగా ఉండకూడదు అన్నాడా? మరి వీళ్ళు ఏం చేస్తున్నారు యూదులు? పోనీ వీళ్ళు ఏమైనా యూదేతరులు అనుకుంటున్నారా? లేదు లేదు, యూదులే. ధర్మశాస్త్రాన్ని చదవనివారు, అదే బైబిల్ చదవని క్రైస్తవులు ఎలా అయితే మనలో ఉంటారో, ధర్మశాస్త్రాన్ని చదవనటువంటి వెధవలుగా ఉంటున్నటువంటి యూదులు. వేశ్యావృత్తి విపరీతంగా జరిగింపబడుతున్న ప్రాంతము. 62% బ్రాదర్స్ ఉన్నారండి అక్కడ. ఒక సర్వే ప్రకారము టెల్ అవీవ్లో 62%, అంటే ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరిలో, ఆ పట్టణంలో అన్నిట్లో జరుగుతున్నటువంటి వేశ్యావృత్తిలో 100కి 60 మంది వేశ్యలు, 100కి 60% వేశ్యావృత్తి అంతా కూడా టెల్ అవీవ్ ప్రాంతంలోనే నడుస్తుంది. ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి బ్యూటీ పార్లర్స్ కానివ్వండి, స్పా సెంటర్స్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా అరాచకాలు ఎక్కువ నడుస్తూ ఉంటాయి. లోపల వేశ్యావృత్తి నడుస్తూ ఉంటుంది. పైకి బోర్డు ఒకటి ఉంటుంది, లోపల ఇంకో డోర్ ఉంటుంది అనమాట. ఈ బోర్డులో నుంచి లోపలికి వెళ్తావు, ఫ్రంట్ రూమ్ అంతా కూడా అఫీషియల్గా ఏదో గడ్డం చేస్తారు అన్నట్టుగా ఉంటుంది. ఇంకొక డోర్ ఉంటుంది కన్నీ కనపడకుండా. ఆ డోర్లోంచి అటు వెళ్తే అక్కడంతా అదొక వేరే ప్రపంచం. అది వేశ్యావృత్తి. 100కి 50 పార్లర్ సెంటర్సు టెల్ అవీవ్లో వేశ్యావృత్తిని నడిపిస్తున్నటువంటి కేంద్రాలే. అంటే ఒక ట్రెడిషనల్ రెడ్ లైట్ సెంటర్గా ఈ రోజున టెల్ అవీవ్ ప్రసిద్ధికి ఎక్కింది. ఎంత సిగ్గుచేటండి. 1988లో ఇశ్రాయేల్ దేశంలో స్వలింగ సంపర్కము, గే మ్యారేజెస్, గే సెక్స్, లెస్బియన్ మ్యారేజెస్ని, లెస్బియన్ సెక్స్ని, ఈ స్వలింగ సంపర్క సంబంధాల చట్టాన్ని లీగలైజ్ చేసి వాళ్ళు ఇలాగా చేసుకోవచ్చు, వాళ్ళు ఒక రిలేషన్షిప్లో ఉండొచ్చు అని ఒక చట్టాన్ని చేశారండి. ఎంతటి దుష్కార్యం ఇది! నో వన్ కెన్ ఎస్కేప్ గాడ్స్ పనిష్మెంట్, గాడ్స్ జడ్జ్మెంట్. వ్యభిచారాన్ని దేవుడు నిషేధించాడు. ఆ దేశంలో కాదు, మానవ సమాజంలో 800 కోట్ల మంది ప్రజానీకంలో ఎవడో కూడా హోమోసెక్షువల్ రిలేషన్షిప్లో ఉండకూడదు, లెస్బియన్స్గా ఉండకూడదు, గేస్గా ఉండకూడదు. మీరు యూనక్స్గా ఉన్నారా, నపుంసకులుగా ఉన్నారా, మీరు అలాగే ఉండండి. మీకు విపరీతమైన కోరికలు ఉండకూడదు. స్త్రీలు పురుషులనే పెళ్లి చేసుకోవాలి, పురుషులు స్త్రీలనే పెళ్లి చేసుకోవాలి. అక్రమ సంబంధాలు ఉండకూడదు, సహజీవనం ఉండకూడదు, కోహాబిటేషన్ తప్పు, పాపము, నేరము, ఘోరము. ఇన్నిసార్లు, ఇన్ని రకాలుగా, ఇన్ని వాక్య భాగాలలో దేవుడు హెచ్చరిస్తున్నా సరే అయినా కూడా విచ్చలవిడిగా స్వేచ్ఛను కోరుకుంటూ పాపాలు చేసుకుంటూ పోతున్న క్రైస్తవులు దేవుని యొక్క న్యాయ సభలో నిలబడి తీర్పుకు గురైపోతారు. పాపంలో పడిపోయినారు మీరు. రండి బయటకి, ఇదే రక్షణ దినము. రండి బయటకు. ఆ వెలుగు లోకమైన పరలోకానికి మిమ్మల్ని దేవుడు తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాడు. నీ చిన్న గుండెలో అంత పెద్ద దేవుడు నివసించాలని ఆశపడుతున్నాడు. మరి నీ గుండెలో పరిశుద్ధత ఏది? ప్రశ్నించుకోవా? చిన్న ప్రార్థన కొరకే తలలు ఉంచుదాం. ప్రేమగల దేవ, కనికరమగల తండ్రి, ఈ లోకపు పోకడుతో మేము చేయకలపక మమ్మలను మేము నీకు అప్పగించుకుంటూ, పాపమును అసహించుకుంటూ, నీ కట్టడలను అనుసరించి బ్రతుకుతూ, నీ ఆజ్ఞలను గైకొంటూ, నీకు నచ్చనిది ఏది కూడా మేము చేయక, హేయక్రియల జోలికి వెళ్ళక, అక్రమ సంబంధాల జోలికి వెళ్ళక, నువ్వు చేయమన్నది చేస్తూ చేయవద్దన్నది చేయక ఉండేటువంటి ఆ గొప్ప నిబద్ధతను, ఆ కమిట్మెంట్ ఓరియంటెడ్ లైఫ్ను మా అందరికీ ఇవ్వమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.